చేసేది చిన్న ప్రార్థనే, కానీ ఆ చిన్న ప్రార్థనే దేవుడు ఆలకించి ఎంతో శక్తివంతమైన ప్రార్థనగా దేవుడు మారుస్తాడు. ఆయన సన్నిధిలో నిలబడటం వలన అలాంటి ప్రార్థన శక్తి మనం కలిగి ఉండటానికి అవకాశం ఉంటుంది. ప్రార్థించే వ్యక్తి నిత్యము కూడా అతడు జీవిస్తూనే ఉంటాడంట. భక్తుడు అన్నాడు, ప్రార్థన జీవితం అనేది ఒక ఊపిరి లాంటిదిగా ఉండాలంట ఒక క్రైస్తవుడికి. ప్రార్థన ఒక ఊపిరి. ఏమండి, ప్రార్థన చేయటం మానివేస్తే ఊపిరి ఆగినట్టే. ఊపిరి ఆగిపోతే మనిషి చచ్చినట్టే. చచ్చిన మనిషి ఇక ఎందుకు పనికిరాడు. అదే ప్రార్థించే వ్యక్తి ఏమండి ఊపిరి ఆడినట్లుగా ఉంటాడు. ఏమండి బ్రతికిన వ్యక్తిగా ఉంటాడు. బ్రతికిన వ్యక్తి అనేకులను బ్రతికించేవాడిగా మారుతాడు. ప్రార్థించటం ప్రతి విశ్వాసి మానకూడదు.